హాయ్ ఫ్రెండ్స్, ఎలా చేశారండి? మనం నిన్న మాట్లాడుకున్నట్టే మన సపోర్ట్ జోన్స్లోకి వచ్చి మార్కెట్ ఆగింది కదా. బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ కిందకి వెళ్ళలేదు. మనం 15 మినిట్స్లో చూసుకుంటే బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ సస్టైన్ అవ్వలేకపోయింది. కింద అది వచ్చి పైనే క్లోజ్ అయింది. నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా మార్కెట్ 80+లో గ్యాప్ ఓపెన్ అయ్యి పాజిటివ్గా వెళ్ళడానికి ట్రై చేసింది కానీ దాన్ని సస్టైన్ చేయలేకపోయింది. వెంటనే చాలా బిగ్ ఫాల్ వచ్చింది. ఇక్కడ వరకు 24,700 నిన్న అనుకున్న మన సపోర్ట్ ఏదైతే అనుకున్నామో ఆ సపోర్ట్ జోన్ వరకు వచ్చింది. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు ఉన్నదే సపోర్ట్ జోన్ గా వర్కౌట్ అవుతుంది. సెకండ్ సపోర్ట్ వచ్చి ఇదే సేమ్ ఈ రోజు ఎట్లాగని నిన్నట్లాగని. రెసిస్టెన్స్ వచ్చి 24,330. రేపు ఈ రోజు లోని బ్రేక్ చేసి క్లోజ్ అయితే మనం నియర్లీ మార్కెట్ ఇంకా 24,100 వరకు చూసేవచ్చు. నాకు అనిపిస్తుంది ఏంటంటే మనం గీసిన ఈ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం హెడ్ అండ్ షోల్డర్ ఈ ప్రకారం మార్కెట్ రియాక్ట్ అవుద్దేమో అని ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఫైటింగ్ ఏరియాలాగా ఈ ఏరియాలో ఫైటింగ్ అయినట్టు ఇక్కడ కూడా అలాంటి ఫైటింగ్ ఏమైనా జరిగితే మార్కెట్ ఫైట్ చేస్తే డెఫినెట్లీ మనం 25,340 వరకు చూడొచ్చు. ఇదేనండి రేపు నిఫ్టీ అనాలిసిస్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. మనం నిన్న అనుకున్నట్టుగా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయగానే మనకి 50,430 వరకు సపోర్ట్ జోన్గా వచ్చి టచ్ చేస్తుంది అని అనుకున్నాం. అలాగే టచ్ చేసింది. టచ్ చేసి బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ బ్రేక్ చేయలేదు. ఆ లోపలే క్లోజ్ అయింది. చూడండి, ఇంకా జూమ్ చేస్తూ క్లోజ్ అవ్వలే. అంటే దీని సపోర్ట్ గారు ఈ క్యాండిల్లో లాస్ట్ టైం 6 సెప్టెంబర్ 24లో ఇక్కడికే వచ్చి టచ్ చేసి మార్కెట్ క్లోజ్ అయింది. అయితే నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ తీసుకొని పాజిటివ్గా చూడండి ఎంత రియాక్ట్ అయిందో. కానీ ఇప్పుడు అంత పాజిటివ్గా రియాక్ట్ అవ్వదు. కానీ ఇది మనకి ఇది ఒక రెసిస్టెన్స్ జోన్గా తీసుకునే అవకాశం ఉంది. నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా మార్కెట్ 80+లో గ్యాప్ ఓపెన్ అయ్యి పాజిటివ్గా వెళ్ళడానికి ట్రై చేసింది కానీ దాన్ని సస్టైన్ చేయలేకపోయింది. వెంటనే చాలా బిగ్ ఫాల్ వచ్చింది. ఇక్కడ వరకు 24,700 నిన్న అనుకున్న మన సపోర్ట్ ఏదైతే అనుకున్నామో ఆ సపోర్ట్ జోన్ వరకు వచ్చింది. మార్కెట్కి పాజిటివ్ సెంటిమెంట్స్ చూద్దాం. డిఐఐ పాజిటివ్గా ఉన్నారు. డిఐఐ ఎఫ్ఐఐ ఓవరాల్గా బై సైడే ఉన్నారు. మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి సెంటిమెంట్స్ చూద్దాం. వార్ ఇంకా ప్రోగ్రెసింగ్లో ఉంది. గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ -85 పాయింట్స్ రన్నింగ్లో రన్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ పాజిటివ్గా ఉంది. ఎఫ్ఐఐ నెగిటివ్. సో ఓవరాల్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ సినారియో వచ్చి గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా వీడియోస్ మిస్ కాకుండా ఫస్ట్ మీరే చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.